ఏడాది లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో అనుపమ పరమేశ్వరన్ తన ఇమేజ్ డ్యామేజ్ చేసుకుందేమో కానీ ఫ్లాపులో ఉన్న హీరోస్కి మాత్రం హిట్లిచ్చి వాళ్ళకి గోల్డెన్ లెగ్ అయింది. 3 ఇండస్ట్రీస్లోని ముగ్గురు యంగ్ హీరోస్కి బ్లాక్ బస్టర్స్ అందించింది కేరళ కుట్టి. అంతటితో సరిపెట్టుకోవటం లేదు అను మరో ఎక్స్పెరిమెంట్ కి రెడీ అవుతుంది. అదేంటో చూద్దామా. కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది మామూలు చోరు చూపించలేదు. పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా సినిమాలను దించేసింది. ఈ 11 నెలల కాలంలో 6 డజన్ చిత్రాలతో సందడి చేస్తే అందులో 4 సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఉమెన్ సెంట్రిక్ చిత్రాలే ఆమె ఇమేజ్ ని డామేజ్ చేశాయి, కానీ మిగిలిన సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్స్ గా నిలిచాయి. ఈ 4 సినిమాల్లో ముగ్గురు ఫ్లాప్ హీరోలకు హిట్ ఇచ్చి లక్కీ భామగా మారిపోయింది అనుపమ. అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్. రాక్షసుడు తర్వాత హిట్టే వినని బెల్లంకొండకు కిష్కిందపురితో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించింది అనుపమ. కెరీర్ లో ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో చూడని ధ్రువ్ విక్రమ్ ఖాతాలో బైసన్ రూపంలో ఓ హిట్ అందించింది అనుపమ. మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా 65 కోట్లను క్రాస్ చేసి ధ్రువ్ ఖాతాలో ఫస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా టైంలోనే అతడితో లవ్ ట్రాక్ నడిపిందన్న టాక్ కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. కానీ ధ్రువ్ అంతకు ముందు నటించిన ఆదిత్య వర్మ ఓటీటీ ఫిల్మ్ మహన్ సినిమాలు ధ్రువ్ కి పాజిటివ్ టాక్ ని ఇవ్వలేదు, కానీ బైసన్ అతన్ని హీరోగా నిలబెట్టింది. కిష్కిందపురి అండ్ బైసన్ కు మధ్యలో రిలీజ్ అయిన మలయాళ సినిమా పెట్ డిటెక్టివ్ కూడా కేరళలో మంచి వసూలును రాబట్టుకుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన పెట్ డిటెక్టివ్ ఇప్పటి వరకు 20 కోట్లకు పైగా వసూలు చేసింది. షరఫ్ హీరోగా నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. షరఫ్ అంతకు ముందు నటించిన ఫిల్మ్ సంశయం ఫ్లాప్ అయింది. ఇలా ముగ్గురు హీరోలు పాలిట లేడీ లక్కుగా అవతరించింది అనుపమ. ఇక వీరన్నింటికన్నా ముందొచ్చిన డ్రాగన్ కూడా సూపర్ డూపర్ హిట్టే. ఇలా ఈ ఏడాది సౌత్ 3 ఇండస్ట్రీస్ ని కవర్ చేసేసింది అను. హీరోలను గట్టెక్కించిన అనుపమ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో బోల్తా పడింది. పరదా, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ డిజాస్టర్స్ గా నిలిచాయి. అయినా సరే మరో లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని దింపేస్తోంది. తమిళ్లో ఏడాది క్రితమే కంప్లీట్ చేసుకున్న లాక్డౌన్ మూవీని డిసెంబర్ 5న తమిళ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు మేకర్స్. లైకా ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవల గోవా ఐఫీ ఫెస్టివల్లో స్క్రీనింగ్ అయిన ఈ విమెన్ సెంట్రిక్ చిత్రంతో అనుపమ హిట్ అందుకుంటుందేమో, లేడీ ఓరియంటెడ్ చిత్రాలకి ఊపిరి పోస్తుందేమో చూడాలి.